వీడు పుట్టి 3 రోజులు ఉన్న రూమ్ టూర్ చూద్దామా? చలో. ఇది బిగ్ డోరు. 3 రోజులు మేము ఇలా ఉన్న రూము. ఫుల్ లాక్ వేసుకో మేము వేసుకోము, ఎందుకంటే ఊరికి వస్తూనే ఉంటారు ఈ నర్సులు డాక్టర్లకి. ఏం పని ఉండదు, ఊరికే డిస్టర్బ్ చేసారు మమ్మల్ని. ఇక ఇదే మా చెల్ల శకుంతల దేవికి ఇచ్చిన బెడ్. పెద్ద మాట అన్నాడు సరాడు. మా నవీన్ గారు అయితే సోకులో పడుకుంటే ఇండియా ఉండే 24 గంటలు. వచ్చినప్పటి నుంచి వచ్చిన 24 గంటల 12 గంటలు దీని ముందే నిలబడ్డాడు. ఎట్లా అనిపిస్తుంది హాస్పిటల్? చాలా బాగుంది. నర్సులు హాస్పిటల్లో నార్మల్ డెలివరీ అయింది. చాలా సంతోషంగా బుచ్చి కన్నా వచ్చేసాడు. హ్యాపీ మదర్ అండ్ ఫాదర్. రోజు డైపర్లో తీసుకుంటా పాలించుకుంటా బిజీ అయిపోయింది. బుడ్డి హీరో వీడు. ఎవరంటే వీడికి నేను పెద్దిని. మా చెల్ల శకుంతలాదేవికి పుట్టిన షిట్టి బాబు. పెద్ద మాట అన్నాడు సరాడు. పుట్టి 3 రోజులు అయింది. చూడరా హాయ్ చెప్పు అందరికి. మన ఫ్యామిలీలోకి ఇంకో మెంబర్ వచ్చేసినాడు. హాయ్ చెప్పు. వీడు పుట్టి 3 రోజులు ఉన్న రూమ్ టూర్ చూద్దామా? చలో. హలో. ఇది బిగ్ డోరు. 3 రోజులు మేము ఇలా ఉన్న రూము. ఫుల్ లాక్ వేసుకో మేము వేసుకోము, ఎందుకంటే ఊరికి వస్తూనే ఉంటారు ఈ నర్సులు డాక్టర్లకి. ఏం పని ఉండదు, ఊరికే డిస్టర్బ్ చేసారు మమ్మల్ని. ఇట్లా రావగానే ఇది హాల్ రూమ్ అన్నీ ఇవే. ఇక మాకు మంచి టీవీ ఉన్నకి పెద్ద టీవీ ఇచ్చిర్రు. మేము చూసిందే లేదు. ఫస్ట్ టైం మాత్రం మా శ్రీరామ్ ఉండే క్రికెట్ చూసినాడు. సెట్ మాత్రం మంచిగా ఉంది. ఇక ఇదే మా చెల్ల శకుంతలాదేవికి ఇచ్చిన బెడ్. కిందికి మీదకి వేసుకోవచ్చు, దీని మీదే ఉన్నది. డెలివరీ మాత్రం ఇక్కడ వేయలేదు. డెలివరీ మాత్రం వేరే రూమ్లో చేసినారు. డెలివరీ కన్నా ముందు అడ్మిట్ అయినప్పుడు ఇక్కడ కూర్చొని సెలైన్స్ చెక్ చేయడం ఈయనే చేసినారు. డెలివరీ తర్వాత ఇక్కడనే తీసుకొచ్చి పడుకోబెట్టినారు. ఇది ఎవరన్నా వచ్చినప్పుడు పాలు ఇవ్వడానికి డిస్టర్బెన్స్ అవుతుంది కదా, అప్పుడు వేసుకోనికి ఇది ఇచ్చినారు. ఇట్లా వేసుకోవచ్చు మంచి. అప్పుడు ఇలా మదర్ అండ్ సన్ పడుకోవచ్చు, ఎవరికి అనిపించరు. ఇంకా బ్యాసినెట్. ఇది బేబీ కానీ బ్యాసినెట్. ఇంకా ఇక్కడ లైట్స్ వేసుకోవచ్చు. ఏదైనా నర్స్తోని కావాలంటే ఆ ఊరికే విలవకుండా ఈ బటన్ నొక్కి చాలు, నర్స్ ఉరికొస్తుంది 2 నిమిషాలలో. ఇక ఇది ఇంకో బెడ్, పేషెంట్ పక్కన ఉండే వాళ్ళ బెడ్. కానీ పేషెంట్ మాత్రం వాడు ఒకరోజే వండుకుంది, మొత్తం ఇదే యూజ్ చేసుకుంది. నేను ఒకరోజు వండుకున్నా దీనిపైన. ఇక ఇదంతా మా సెటప్. పోనీకి రెడీ అయినాం. స్లీప్ వేసినాడు. మీకు ఇంకోటి చూపిస్తానండి. ఇది మా బీరువా. ఇది నా ర్యాక్. ఇంతకుముందే వీసా అపాయింట్మెంట్ ఉండే, ఫింగర్ ప్రింట్స్కి పోయి వచ్చిన. ఇలా జాపెట్టుకున్నా పాస్పోర్ట్ అండ్ పేపర్స్. ఇప్పుడు తీసుకోవాలి, గుర్తుకేయండి. ఇప్పుడు దాకా ఇంట్లోనే ఉండే మా బట్టలన్నీ, పోతున్నామని సత్రి కూడా పెట్టుకున్నాం. వీడికి వచ్చినాక అర్థం. మా నవీన్ గారు అయితే సోకులో పడుకుంటే ఇండియా ఉండే 24 గంటలు. వచ్చినప్పటి నుంచి వచ్చిన 24 గంటల 12 గంటలు దీని ముందే నిలబడ్డాడు. నిజమా ఇక్కడ తెచ్చిన ఫుడ్ పెట్టుకోనికి ఇచ్చినారు. మైక్రోవేవ్ కూడా ఇచ్చినారు. వీడికి బుడ్డి ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్లో ఏముందో చూపిస్తానండి. హాస్పిటల్లో ఇంకా హాస్పిటల్లో కేక్ ఇచ్చినారు. నెక్స్ట్ మనం కొద్దిసేపు అయినాక కేక్ కట్ చేద్దాం. ఆ కేక్ ఇలా స్టోర్ చేసుకున్నాం. ఇంకోటి ఇచ్చినారు స్టోర్ రూమ్ మొత్తం. ఇంకా బెస్ట్ వ్యూ చూపిస్తారా అండి. మంచిగా పక్కల ఇంట్లో కూడా కనిపిస్తారు. అందరికీ ప్రశాంతంగా ఉండే ప్లేస్ ఒకటి ఉంది. ఇంకోటి అదేందో చూపిస్తారా అండి. వీడికి వచ్చిన వాళ్ళకి ఎవరికి నచ్చకపోయినా టిల్లుకి మాత్రం మంచిగా నచ్చింది. ఆ స్పెషల్ రూమ్ టిల్లు చూపిస్తే బాగుంటుందా, నేను చూపిస్తే బాగుంటుందా? నువ్వే చూపిస్తుందా? ఇప్పుడు నచ్చిందా బాయ్ బాత్రూమ్? బాత్రూమ్ అయితే మస్తు పెద్దగా ఉంది.
హాట్ వాటర్ కూల్ వాటర్ కూడా ఉంది దీంట్లో. చూసిరు కదా, ఇదే మాకు హాస్పిటల్లో ఇచ్చిన రూమ్. చిన్నగా అయినా ప్రశాంతంగా ఉంది, మంచిగా అనిపించింది. ఇక ఇప్పుడు పోతున్నాం. ఇలా ఎట్లా అనిపించింది హాస్పిటల్? చాలా బాగుంది. నర్సులు హాస్పిటల్లో నర్సులు అయితే కిరాకున్నారు. ఎంతకి తెగించారా? అట్లా చూడడానికి కాదు, వీన్ని ఆయన మదర్ని ఎట్లా చూసినారు చెప్పు. అంటే నీకు సంగారెడ్డిలో అన్న హాస్పిటల్ తిరిగినావు, అక్కడ ఎలా ఉంది? ఇది కిమ్స్ పెద్ద హాస్పిటల్. ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? అందుకే ఇక్కడికి వచ్చాను. మన శిల్పి రెడ్డి డాక్టర్ ఎట్లా చూసింది? చాలా బాగా చూసింది. ట్రీట్మెంట్ చాలా భయం. అంటే ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు చాలా భయం వేసింది. ఎందుకంటే ఫస్ట్ మనం అంటే రక్షి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు 5 monthsలో వచ్చి ఒకసారి చూపించుకొని వెళ్ళాము. ఏంటంటే జస్ట్ బయట టాక్ వల్ల వచ్చాము ఇక్కడికి. మా అన్న అడ్వైజ్ చేశాడు, ఇక్కడ నార్మల్ అవుతున్నాయంటే ఒకసారి పోయి ట్రై చేయండి అంటే ఒకసారి వెళ్ళాను, చూశాను, బాగానే అనిపించింది. కాకపోతే ఇది కాస్ట్ ఎక్కువ అనిపించింది. మనం ఫస్ట్ సంగారెడ్డిలోనే ట్రై చేద్దాము అని చెప్పేసి 9 months వరకు అక్కడనే సంగారెడ్డిలో చూపించాను. లాస్ట్ మూమెంట్లో అక్కడ పెయిన్స్ వచ్చాయి కానీ వాళ్ళు నార్మల్ కాదు, పెల్విస్ అది ఇబ్బంది ఉంటుంది, షార్ట్ ఉంది, పెల్విస్ ఇబ్బంది ఉంటుంది అని చెప్పారు. దాని గురించి అని ఇక్కడికి మళ్ళీ భయపడుకుంటూ వచ్చాను. ఎందుకు అంటే 4 months గ్యాప్ వచ్చాయి కదా, వాళ్ళ రూల్స్ అవన్నీ ఉంటాయి కదా, నార్మల్ చేయాలంటే ఎక్సర్సైజ్ అవి ఉంటాయని ఫస్ట్ చెప్పారు మేడం. దాని గురించి అని నేను కొంచెం భయం వేసింది. కానీ మేడం చాలా మంచిగా రిసీవ్ చేసుకుంది. నో ప్రాబ్లం అమ్మా, నా దగ్గరికి ఎట్లా వచ్చినా సరే నేను ట్రీట్మెంట్ చేయడానికి రెడీ ఉన్నాను. మంచిగా రిసీవ్ చేసుకుంది, చాలా మంచిగా అనిపించింది. ఒక చిన్న స్కాన్ చేసి డెలివరీ అయిపోతుందమ్మా, నువ్వు నార్మల్ అవుతుంది, ఏం టెన్షన్ పడకు, నార్మల్ అయిపోతుంది, పోయి అడ్మిట్గా అని చెప్పారు. అడ్మిట్ చేయగానే ఒక 3 hours ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 6 o'clock ప్రాసెస్ స్టార్ట్ చేశారు. నైట్ 12:30కి డెలివరీ అయ్యింది. నార్మల్ డెలివరీ అయింది. నార్మల్ డెలివరీ కోసమే ఇక్కడికి వచ్చాము. నార్మల్ డెలివరీ అయింది. చాలా సంతోషంగా బుచ్చి కన్నా వచ్చేసాడు. 3 kgs ఉన్నాడు. బిర్యానీ వల్లేదు, లేకపోతే 3.5 వాడు. ఇక్కడ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ అందరు చాలా బాగున్నారు. నాకు ఇండియాలో హాస్పిటల్ అస్సలు ఎక్స్పీరియన్స్ లేదు. రక్షితోనే ఒక 2-3 సార్లు పోయినా, వాళ్ళు నాకు ఎందుకో C-section చేస్తారనే ఫీలింగే వచ్చింది. వాళ్ళు గ్యారంటీ ఇవ్వలేరు. నార్మల్ డెలివరీ ట్రై చేద్దాం అంటున్నారు కానీ పక్క నార్మల్ డెలివరీ అవుతుంది 90%, 80% అని కూడా చెప్తలేరు. కానీ ఇక్కడికి వచ్చినాక డాక్టర్ చూసి 3 feet వాళ్ళకి 4 feet వాళ్ళకి కూడా చేసిన అమ్మా అని చెప్పింది. అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. రాగానే చూసి అడ్మిట్ అయిపోండి, ఇవాళ నైటే డెలివరీ అయిపోతుంది అని చెప్పి గ్యారంటీ ఇచ్చింది. మంచిగా అనిపించింది. అంటే ఆ కాన్ఫిడెంట్ లెవెల్కే కదా మనకి కొంచెం ఏమంటారు, అది అవుతుంది అని అనిపిస్తుంది. అది అయ్యింది. ఇక బుడ్డోడు అయితే బయటకు వచ్చింది. మేము నార్మల్ డెలివరీ అనుకున్నాం, నార్మల్ డెలివరీ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి అవుతున్నాం. రక్షిక అయితే ఈయనే ఉండాలనిపిస్తుందంట. మేము బుడ్డోని తీసుకొని పోతున్నాం. ఒక 15 నిమిషాలకి గంటకు వచ్చి నీట్గా ఉందా అని చూసిపోయి మొత్తం మంచిగా క్లీన్ చేస్తున్నారు. నర్సులు కూడా వచ్చి ఏదైనా కావాలా అంటే హెల్ప్ చేస్తున్నారు. మనకి టీ ఫుడ్ కావాలన్నా తెచ్చిస్తున్నారు. మంచిగా ఉంది. ఇంట్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఇగో ఇంకోటి చూపించడం మర్చిపోయినా. ఇగో ఆక్సిజన్ కూడా ఉంది ఇక్కడ. మా మమ్మీకి క్యాబ్ పెడుతుంది. మనం ఇంతకుముందు దాకా వీడియో తీసిన వీడియోగ్రాఫర్ వీడియో కూర్చున్నాడు. ఈ బుడ్డి పిల్లగానికి మామ 3 రోజులు అయింది వేసి వాడుకొనే లేము. ఇప్పుడు వేస్తున్నాము. చిన్నోనికి ఎక్కువ చలి ఉండొద్దంట, అందుకని చెప్పి వాడి కోసం మేము కూడా ఏసీ వాడడం వల్ల వానికి జాండీస్ కొంచెం ఉండే, అది కూడా ఎక్కువ అవుతుంది అన్నారు. అందుకని ఏసీ బంద్ చేసి మాకు కావాలన్నప్పుడు ఫ్యాన్ తెప్పించుకొని పెట్టుకున్నాం. ఆడైతే స్కూన్గా వండుకోండి. అక్కడ పెడతాం. చాయ్ వచ్చింది. చాయ్ మంచిగా చక్కెర కూడా కలిపేయకుండా డిశ్చార్జ్ అయిన తర్వాత ఫ్రీ చాయ్ వచ్చింది. చాయ్ లో కూడా చక్కెర వేయకుండా మనకు కావాల్సినంత వేసుకోవచ్చు అన్నట్టు చక్కెర ప్యాకెట్లు వచ్చారు. పోసుకుందాం.
కాంప్లిమెంటరీ చాయ్. మండికి పోతే సూప్ ఫ్రీ ఇచ్చినట్టు హాస్పిటల్కి వస్తే ఇక చాయ్ ఫ్రీ కాంప్లిమెంటరీ కాంప్లిమెంటరీ చాయ్. అప్పటి నుంచి ఆ బుడ్డోడు నేనే కనిపిస్తున్నాం కదా, ఇప్పుడు ఆ బుడ్డోని అమ్మతో మాట్లాడిపిద్దాం రండి. ఇంకో ఇదే వాణి అమ్మ. డెలివరీ అప్పుడు ఏమనిపించింది? మస్తు నొప్పులు అయినాయా? డెలివరీ చేసుకున్నాం కదా, సి సెక్షన్ చేసుకుంటే బాగుంటుంది. డెలివరీ 1 డేలా పెయింట్స్తో అయిపోతుంది, సి సెక్షన్ అయితే మస్తు రోజులు ఉంటుంది. కానీ ఆ టైంలో అవేం గుర్తు రావు కదా. ఆ పెయిన్కి సి సెక్షన్ బెటర్ ఏమో, మంచిగా కట్ చేస్తారు, పడుకోవచ్చు హ్యాపీగా, ఇవన్నీ భరించే కన్నా అని అనిపించింది. కానీ బేబీ బయటికి వచ్చిన తర్వాత అవన్నీ నార్మల్ అయిపోయినాయి. అట్లనే ఉంటుంది మరి. కానీ సి సెక్షన్ అయి ఉంటే నీకు ఇక్కడ కట్ చేసేది కాబట్టి ఇంత యాక్టివ్గా బయటకు పోయి తిరుగుడు అట్లనే ఉండేది. తర్వాత కూడా ఫ్యూచర్లో నీకు కొంచెం పెయిన్స్ అట్లా ఉండేది. ఇదనుకో 1 వీక్లో నీకు సెట్ అయిపోతుంది, నార్మల్ డెలివరీ అయ్యి స్టిచెస్ అయినాక కూడా. హాస్పిటల్ అయితే చాలా బాగుంది. నర్సుల రెస్పాన్స్, కేరింగ్ అండ్ క్లీనింగ్ అదంతా బాగుంది ఇక్కడ. అది ఉంది కాబట్టి ఇవన్నీ బాగుంది. డాక్టర్స్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా మంచిగా ఉంది. ఇగో ఇది హాస్పిటల్ నుంచి గిఫ్ట్ ఇచ్చినారు. ఇది హాస్పిటల్ నుంచి కేక్ ఇచ్చినారు. కేక్ కేక్ ఈ నెంబర్ గురించి చెప్పారా మీరు? 428 రూమ్ అది. చెప్పవా? 428 అంటే మా వదిన ఏప్రిల్, 28 అంటే మా వదిన పుట్టినరోజు. ఏప్రిల్ 420 రెడీయా? 420 ఉంటుండే కానీ మేము చాలా బాగుంది. చాలా బాగుంది, సూపర్ ఉందిరో. బాయ్ కాబట్టి బ్లూ కలర్ లో ఇచ్చారు. ఆల్రెడీ నేను చూసిన మొన్న. ఇట్స్ ఎ బాయ్, ఇట్స్ ఎ బాయ్. బాగుంది, బాగుంది కదా. కేక్ కూడా పిచ్చి పిచ్చి కేక్ చేయలేరు, జాంగ్రీ కేక్, ఆటా జాంగ్రీ కేక్ అంట. ఇప్పుడు కేక్ టైం. కేక్ ఫస్ట్ కేక్ మన ఫస్ట్ కేక్ విత్ పెద్దమ్మ. నువ్వు కూడా వచ్చే మరి. కట్ కట్. ఈ మమ్మీ మంచిగా తీసి పెడుతుంది. కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఫర్ ఏ బేబీ బాయ్. థ్యాంక్ యూ. ఇది బెల్లం కేక్. హెల్దీ హెల్దీ. కేక్ అనగానే మా వాడు పోయినాడు చూడండి. ఎట్లుంది? స్వీట్ పెట్టి కేక్ పెట్టి పేరు చెప్పమ్మా. హలో జాగరీ కేక్. బాబు కేక్ పెట్టి పేరు చెప్పు. బాగుందా? ఇట్లా చేయరా ఇంట్లో కిలో బెల్లం తెచ్చుకొని చేయి. కేక్ పెట్టి పేరు చెప్పవా? పెట్టు బాబు. కేక్ పెట్టి పేరు చెప్పు. జాగరీ కేక్. ఎట్లుంది? టేస్ట్ బాగుంది, మంచి హెల్దీ కేక్. హ్యాపీ మదర్ అండ్ ఫాదర్. రోజు డైపర్లో తీసుకుంటా, పాలించుకుంటా, బిజీ అయిపోండి. థ్యాంక్ యూ. ఎన్ని రోజులు నువ్వు చేసినావు కదా? 2 నెలలు చేస్తుంది, 2 నెలల తర్వాత మేము చేస్తాం. నేను 2 నెలల నుండి చేసేవారు. నేను రాను మీటి అమ్మ పెద్ద పీస్ అంతేగానమ్మా. కనంగానే కేక్ పెట్టు. ముద్దు పట్టు మళ్ళీ ఎత్తుకొని నానా తిప్పలు వచ్చాడు. కేక్ అనిపిస్తుందా? ఇద్దరం కలిసి వీడికి ఇస్తే నీకు ఇచ్చినట్టే, మీకు ఇస్తే వీడికి ఇచ్చినట్టే. నీ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నారు. నీకే నీలాగానే ఉన్నాడు బాక్స్ పైన. నీలాగానే కప్పలో నోటు తీసి నోటు చూస్తుండ నీకు.
మెల్లమెల్లగా ఒక్కటి తీసి చూపుతాం. మనకి అనిపిస్తుంది. అదే డైపర్లు ఉంటాయి. ఏంటిది అది? సబ్బు బిల్లనా? సోప్ సబ్బు ఆడబెట్టు, ఆడబెట్టు, ముంగట పెట్టు టేబుల్ పైన. ఇంకోటి ఏంటి అవి? కంఫీ పీల్ అంట వైబ్స్. మదర్కి. బాయ్ ప్యాంపర్స్. న్యూ బోర్న్ ప్యాంపర్స్. ఈ 1 వీక్లో వేయలేరు అనుకో, పెద్దగా అయిపోతాయి, చిన్నగా అయిపోతాయి మళ్ళీ. వైబ్స్ అండ్ ఫాస్టర్ ప్యాంట్స్. ప్యాంటా? ప్యాంటీ డైపర్లు ఇవేనా? అంతేనా? అంతేనా? పెద్ద ఉందని. మీ అందరికి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు బచ్చన్ వ్లాగ్స్ ఇన్ యూఎస్ఏ. చూసారు కదా ఇండియాలో హాస్పిటల్ రూమ్ టూర్. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో అయిపోండి. అట్లనే మన ఛానల్లో నాకు చిన్నోడు పుట్టినాక నెక్స్ట్ డే లేచి నాకు డెలివరీ అయిన రూము, చిన్నోడిని పుట్టిన తర్వాత ఎక్కడ పడుకోబెట్టిర్రు, ఆ రూమ్ అంతా ఎట్లా ఉంటుంది, మొత్తం ఫుల్ రూమ్ టూర్ చేసిన ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద లింక్లో ఇస్తా చూడండి. అది ఓపెన్ కాకపోతే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తా. నాకు మన ఛానల్లో బాగా నచ్చిన వీడియో, ఆ వీడియో వేసిన తర్వాత చాలామంది నాకు సపోర్ట్ చేసినారు. నువ్వు స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పి. ఆ హాస్పిటల్ టూర్ వీడియో మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి. ఇంకా మీకు ఏమన్నా యూస్ఫుల్ వీడియోస్, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండి. ఇంకా మీ సపోర్ట్తో చాలా వీడియోస్ చేస్తాయి ఇప్పటి నుంచి. ఇంకా మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. ఇక్కడ షాపింగ్కి వెళ్తే ఎలా ఉంటుంది, హోమ్ టూర్ వీడియోస్, మేము ట్రిప్స్కి వెళ్ళినవి, షాపింగ్వి, మీకు అలాంటివి ఏమైనా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. నాకు తెలిసినవి చెప్తా, ఒకవేళ తెలియకపోతే తెలుసుకొని చెప్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.